హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనవరి మంత్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇటీవల ఇండియాలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి సర్జికల్ రోబోట్ పేరేంటి? ఆన్సర్ ఎస్ఎస్ఐ మంత్ర. ఇటీవల కొరియన్ ఫ్లై క్యాచర్ అనే అరుదైన పక్షి తెలంగాణలోని ఏ జిల్లాలో కనిపించింది? ఆన్సర్ మహబూబాబాద్. బైరెక్టర్ ఆకిన్స్ సంస్థ అభివృద్ధి చేసిన యుఏవి 122 సూపర్సోనిక్ మిసైల్ని ఏ దేశం ఇటీవల ప్రయోగించింది? ఆన్సర్ టర్కీ. ఇటీవల భారతీయ పీస్ సహకారి సమితి లిమిటెడ్ సమావేశం అమిత్ షా అధ్యక్షతన ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల మహాభారత వాటిక, రామాయణ వాటిక అనే పేరుతో పురాతన మొక్కల జాతి గార్డెన్లను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం 2024 నాటికి భారత రక్షణ ఎగుమతులు ఎంత? ఆన్సర్ 21,000 కోట్లు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ వితుల్ కుమార్. ఇండియాలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆన్సర్ ఆర్బీఐ. ఇండియాలో మొట్టమొదటి గాజు వంతెనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ తమిళనాడు. ప్రపంచంలో మొదటి ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించేందుకు క్లైమేట్ మిషన్ను ప్రారంభించిన నగరం ఏది? ఆన్సర్ ఇండోర్. తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ నుండి జీపీఎస్ ట్రాక్ చేయబడిన రాబందు 4,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. కాగా ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ చంద్రబాబు నాయుడు. హింసాత్మక చర్య కారణంగా ఇటీవల ఏ కరేబియన్ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఆన్సర్ ట్రినిడాడ్ మరియు టొబాగో. ఇటీవల ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 2025 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భారతదేశంలో వ్యవసాయ విస్తరణ వ్యవస్థను ఆధునీకరించడానికి ఐఐటి మద్రాస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సంయుక్తంగా ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ ప్రాజెక్ట్ విస్తార్. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ యాంటీ మిసైల్ సిస్టమ్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ అమెరికా. ఇటీవల మెయిన్ బెల్ట్ ఆస్టరాయిడ్ TD40ని గుర్తించినందుకు నాసా ఇండియాలోని ఏ ప్రాంతంలోని విద్యార్థులకు గౌరవ సత్కారాన్ని ఇచ్చింది? ఆన్సర్ కర్నల్. అర్జున అవార్డు 2024ను పొందిన తెలుగువారు ఎవరు? ఆన్సర్ దీప్తి జీవాంజీ మరియు జ్యోతి యారాజీ. ఇండియాలో మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ కోల్డరింగ్ ప్రాజెక్టుని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ కోరంగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆంధ్రప్రదేశ్. ఇండియా ఏ దేశంతో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. దేశంలో మొట్టమొదటి ఎకో టూరిజం ప్రాజెక్టును షేందర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏర్పాటు చేయనున్నారు. కాగా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కేరళ. 2025 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇటీవల గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం వలన వార్తల్లో నిలిచిన మీర్కత్ అనే రేడియో టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది?
ఆన్సర్ సౌత్ ఆఫ్రికా. ఇటీవల అకాల వర్షాలని ప్రకృతి విపత్తుగా ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ ఒడిషా. 2025-26 కాలానికి ప్రతిష్టాత్మక గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ను పొందిన సంస్థ ఏది? ఆన్సర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇటీవల పల్లాస్ పిల్లి ఏ భారతీయ రాష్ట్రంలో కనిపించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ద ఏజెస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ రఘువేంద్ర తన్వర్. ఇటీవల దేశీయ విమానాల్లో ఇంటర్నెట్ సేవలను అందించనున్న మొదటి భారతీయ విమానయాన సంస్థ ఏది? ఆన్సర్ ఎయిర్ ఇండియా. ఇటీవల హైదరాబాద్లో జరిగిన 78వ సంతోష్ ట్రోఫీ విజేతగా నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. భారతీయ తోడేళ్ల సంరక్షణ కోసం ఇటీవల ఏ రాష్ట్రం అట్లాస్ ఆఫ్ ఇండియన్ వోల్ఫ్ హ్యాబిటేట్స్ను ప్రారంభించింది? ఆన్సర్ గుజరాత్. ఇటీవల వార్తల్లో నిలిచిన చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ పాకిస్తాన్. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని గ్రీన్ జీడీపీతో లింక్ చేసిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల శాతం ఎంత? ఆన్సర్ 48.62%. మట్టిలోని విషపూరిత కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేసి వాటిని పోషకాలుగా మార్చి వ్యవసాయ ఉత్పత్తిని పెంచే కొత్త బ్యాక్టీరియాని ఏ సంస్థ ఇటీవల అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి బాంబే. ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్తో ఏరో ఇండియా 2025 ప్రోగ్రాం ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ఎక్కడ జరగనుంది? ఆన్సర్ బెంగళూరు. భారతదేశపు మొట్టమొదటి తీర ప్రాంత మరియు ఓడర్ పక్షుల గణనను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్. ఇటీవల నిర్మాణం పూర్తయిన బనీహాల్ బైపాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల దేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ సిక్కిం. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించిన భారత్ పోల్ అనే పోర్టల్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.